హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కవిత గారికి మరి 5.5 months తర్వాత నిన్న బెయిల్ రావడం చూసాం సార్. అయితే ఇప్పుడు బెయిల్ రావడం పైన అటు బీజేపీ వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంది అంటే ఇది కాంగ్రెస్ ఇచ్చిన బెయిల్ అని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంది అంటే ఇది బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైంది, అందుకే బెయిల్ వచ్చిందని వాళ్ళు ఇలా వాళ్ళ ఒపీనియన్లు అయితే తెలియజేస్తూ వస్తున్నారు సార్. మరి మీరేం చెప్తారు సార్? మార్చి 15th ఆమె అరెస్ట్ అయింది. దాదాపు 163 రోజుల తర్వాత ఆమె రిలీజ్ అయింది. అందులో 153 రోజులు జైల్లో ఉన్నింది, 10 రోజులు కస్టడీలో ఉన్నింది, ఈడీ కస్టడీలో. సో బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ కూడా థ్యాంక్ యూ సుప్రీంకోర్ట్, రిలీవ్డ్ జస్టిస్ ప్రివైల్డ్ అని ఆయన ట్వీట్ కూడా చేశాడు. దాని తర్వాత కవిత కూడా మీడియాతో మాట్లాడింది. ఆమె చెప్పింది కూడా ఏంటంటే, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేయలేదు, నేను వడ్డీతో సహా దీనికి చెల్లిస్తానని ఆమె చెప్పింది. డైరెక్ట్గా వీళ్ళెవరు కూడా బీజేపీని కానీ మోడీని కానీ ఏమీ అటాక్ చేయలేదు. సో తర్వాత ఈ రాత్రి అక్కడే ఉన్నింది. ఆమె వచ్చిందే ఉద్వేగంగా తన కొడుకు ఆదిత్యను, భర్త అనిల్ను కౌగిలించుకొని కన్నీళ్ళు పెట్టుకునింది. తర్వాత కేసీఆర్తో ఫోన్లో మాట్లాడుతూ కూడా కన్నీళ్ళు పెట్టుకునింది. దాని తర్వాత నిన్న తెలంగాణ భవన్లో ఉన్నింది. ఈరోజు 5 గంటలకి హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఇప్పుడు కవిత బెయిల్ వస్తుందనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేసిందే, మనం కూడా నిన్న చెప్పుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ ఒక 25 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఢిల్లీ వెళ్ళాడంటేనే క్లియర్గా బెయిల్ వస్తుందని కేటీఆర్కి కూడా ఐడియా ఉంది. సో ఈ అట్మాస్ఫియర్లో ఇప్పుడు బెయిల్ ఎందుకు వచ్చింది, బెయిల్ కవితకి అనేది పెద్ద చర్చనీయాంశం అయింది. ఇటు బీజేపీ ఏమో కాంగ్రెస్ వల్లే కవితకు బెయిల్ వచ్చింది అని ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చింది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కాంగ్రెస్కి సంబంధించిన అభిషేక్ మను సింఘ్వి ఆయన వాదించారో, ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కేసీఆర్ హెల్ప్ చేశాడు. ఎందుకంటే కేసీఆర్ విప్పు జారీ చేయకుండా వదిలేయడం వల్ల ఓటింగ్ ఆయనకు పడింది, ఆయన గెలిచాడు. సో ఆయన కవిత తరపున అక్కడ ఆర్గ్యూ చేశాడు, ఆయన హెల్ప్ చేశాడు ఈ కేసులో అని వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. నిన్న బండి సంజయ్ కూడా సెటైరికల్గా కంగ్రాచ్యులేషన్స్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఇచ్చాడు. ఇంకా వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ మెర్జ్ అయిపోతున్నాయి, కొత్తగా పీసీసీ అధ్యక్షుడు రాగానే ఫస్ట్ జరిగే ప్రక్రియ అదే అని వాళ్ళు ఇచ్చారు. సో దీంట్లో పెద్ద పస కనబడలేదు. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ది కాదు, ఆయన అడ్వకేటు ఎవరు అభిషేక్ మను సింఘ్వి, ఆయన జగన్కి వాదించాడు, చంద్రబాబుకు అవసరమైతే వాదిస్తాడు, ఎవరికైనా వాదిస్తాడు. ఆయన డబ్బులు ఇస్తే ఆయన వాదిస్తాడు, సుప్రీంకోర్టు అడ్వకేటు. సో ఆయన వాదించినంత మాత్రాన్ని బెయిల్ వచ్చేది కదా. సో అట్లా అనుకుంటే ఎప్పటి నుంచో వాదిస్తున్నాడు ఆయన, మరి బెయిల్ ఎందుకు రాలేదు? యాక్చువల్గా ఈమె తరపున నిన్న వాదించిందేమో ముకుల్ రోహత్గి, ఆయన కూడా వెరీ పాపులర్ అడ్వకేట్. సో వీళ్ళందరూ ఏంటంటే సెలబ్రిటీస్ల కేసులు చేస్తారు. వీళ్ళు గంటకి ₹1,00,00,000 వరకు తీసుకునే బ్యాచ్ కాబట్టి వీళ్ళు మాత్రమే అఫోర్డ్ చేయగలరు. సో కాబట్టి బీజేపీ ఆర్గ్యుమెంట్లో పసగనబట్ల. ఇట్లా కాంగ్రెస్ ఆర్గ్యుమెంటు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఢిల్లీలో దాని ఏమంటారు చిట్ చాట్ విత్ మీడియాతో ఆయన చెప్పాడు, కవితకి త్వరలో బెయిల్ రాబోతుంది, కేసీఆర్ గవర్నర్ వస్తుంది, కేటీఆర్ కేంద్ర మంత్రి వస్తుంది, హరీష్ రావుకి తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తారు అని. ఇప్పుడు ఆయన చెప్పినట్టయితే బెయిల్ అయితే వచ్చింది, మిగతా విషయాలు ఇంకా జరగలేదు. సో బీఆర్ఎస్ బీజేపీలోకి మెర్జ్ అయిపోతుందని కూడా మనకి ప్రముఖ ఛానల్ కూడా దాన్ని ప్రచారం చేసింది మన ఆయన. దాని తర్వాత వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా ఏ రకమైన సిగ్నల్స్ అయితే లేవు. సో దాంట్లో కొంత బిలీవబిలిటీ అయితే ఉంది, అంటే పాజిబిలిటీ ఉంది, బిలీవబిలిటీ కంటే కూడా పాజిబిలిటీ ఉంది. ఎందుకు అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ కంట్రోల్లో ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఉంటాయి కాబట్టి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు గట్టిగా అపోజ్ చేయకపోతే కోర్టుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు బెయిల్ రావడానికి పరోక్షంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కారణం కావచ్చు. కానీ ఏదేమైనా ఇది పొలిటికల్ కారణాల వల్లే బెయిల్ వచ్చిందంటే సుప్రీంకోర్టుని మనం తక్కువ అంచనా వేయడం కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టుకు దురుద్దేశాలు ఆరోపించడం కూడా అవుతుంది. సుప్రీంకోర్టు ఈ ముఖ్యంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ బెంచి
ఈమెకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడానికి వాళ్ళ కారణాలు కూడా నిన్న చెప్పారు. ప్రధానంగా ఏంటంటే ఆమె 5.5 నెలల జైల్లో ఉండడం, తర్వాత సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేసింది, ఈడీ కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశానని చెప్పింది. సో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఫైనల్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆమె జైల్లో ఉండాల్సిన అవసరం ఏంటి? ట్రయల్ అనేది ఎప్పుడో జరుగుతుంది, అది లాంగ్ ప్రాసెస్, అంతవరకు ఆమెను జైల్లో ఉంచలేం. జైలు అనేది పనిష్మెంట్ కాకూడదు. బెయిల్ రాకముందు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు జైలు అనేది వ్యక్తికి పనిష్మెంట్ కాకూడదని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఆర్టికల్ 121 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ముఖ్యంగా రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ అనేది నొక్కి ఒక్కానిస్తుంది. సో ఆ ఆర్టికల్కి ఇది భిన్నం అనేది సుప్రీంకోర్టు గతంలో కూడా మనీష్ సిసోడియా కేసులో చెప్పింది, ఇప్పుడు చెప్పింది. ఇక రెండవది, మామూలుగా బెయిల్ ఎందుకు ఇవ్వకుండా ఉంటారంటే ప్రధానంగా 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ రిస్క్ అంటారు. ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు పారిపోతున్నాయి. దానికి ముకుల్ రోహత్గి వాదించాడు, ఫ్లైట్ రిస్క్ ఉండదు ఈ విషయంలో, ఎందుకంటే ఈమె గతంలో మాజీ ఎంపీ, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ, కాబట్టి ఈమె విదేశాలకు పోవడం అనే మాట ఉండదు, కాబట్టి ఆమె పారిపోదు. రెండవది సాక్షుల్ని, సాక్ష్యాధారాలను తుడిపేస్తుంది, సాక్షుల్ని బెదిరిస్తుందని, ఆ పొజిషన్లో కూడా ఆమె ఏమీ లేదు. ఇక 4వ కారణం, ఈమె బయటికి వెళ్తే మళ్ళీ సేమ్ క్రైమ్ చేస్తుందని, సేమ్ క్రైమ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ జనరల్గా ఈ 4 కారణాలతో బెయిల్ రిజెక్ట్ చేస్తుంటారు. ఈ కారణాలు ఈ విషయంలో లేవనేది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఈమె మహిళ కావడం. యాక్చువల్గా ఈమె మహిళ కావడం వల్ల బెయిల్ ఇవ్వచ్చు అని ఆ పిఎంఎల్ఏ చట్టంలోనే సెక్షన్ 45(1)లో ఉందన్నమాట. అంటే ఎవరైనా మహిళ అయినప్పుడు వాళ్ళని మహిళ కాబట్టి ఆ కన్సిడర్ చేయొచ్చని. బట్ ఆయన కృష్ణకాంత్ వర్మ అనుకుంటా, మన హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఈ కండిషన్కి ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈమె చదువుకున్నది, ఈమె వల్నరబుల్ ఉమెన్ కాదు, ఈమెకి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈ క్లాజ్ వర్తించదు అని ఆయన చెప్తే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుని తప్పుపట్టింది. చదువుకున్నంత మాత్రాన ఈ క్లాజ్ వర్తించదంటే ఇంక దేశంలో చదువుకున్న ఉమెన్కి అంతా వర్తించదు అన్నట్టే కదా, కాబట్టి విచక్షణ చూపించి మనం మాట్లాడాలి అని కూడా సుప్రీంకోర్టు అనింది. ఇక 4వది నో రికవరీ ఆఫ్ మెటీరియల్ ఇదన్నమాట, గెయిన్ అంటే దాని ఏమంటారు, ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఒక క్రైమ్ చేయడం వల్ల ఏమి లబ్ధి పొందారో ఆ లబ్ధి పొందిన, ఇందులో అయితే ఇది ఫైనాన్షియల్ క్రైమ్ కాబట్టి 100 కోట్లు లబ్ధి పొందారంటున్నారు. ఆ 100 కోట్లకు సంబంధించి డబ్బు రికవర్ అనేది దీంట్లో లేదు. మనకి చంద్రబాబు కేసులో కూడా అదే కదా, మనీ ట్రయల్ అనేది వాళ్ళు చూపించలేకపోయింది సిఐడి. ఇక్కడ కూడా అదే, ఆ మనీ ట్రయల్ లేదు, ఆ డబ్బు రికవరీ ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమ్ లేదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పిక్ అండ్ చూజ్ అప్రోచ్ అని సుప్రీంకోర్టు అనింది. పిక్ అండ్ చూజ్ అప్రోచ్ అంటే ఎవరో అప్రూవల్గా మారిన వాళ్ళని బేస్ చేసుకొని ఈమె మీద కేసు పెట్టారు తప్ప ఈమెకి సంబంధించి, ఈమె ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి మెటీరియల్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేదు అనేది కూడా సుప్రీంకోర్టు భావించింది. సో తర్వాత దీంట్లో పక్షపాత ధోరణి కూడా ఈడీ, సిబిఐ చూపిస్తుంది. కొంతమందికి ఏమో అప్రూవర్గా మారితే బెయిల్ వస్తున్నాయి, కొంతమందికి బెయిల్ అపోజ్ చేస్తున్నారు అనేది కూడా సుప్రీంకోర్టు అనింది. సో ఈడీ, సిబిఐ మాత్రం గట్టిగానే వ్యతిరేకించాయి, ఈమెకి బెయిల్ ఇవ్వద్దని గట్టిగా వ్యతిరేకించాయి. ఈమె తరపున మన ఈడీ, సిబిఐ తరపున మాట్లాడిన ఎస్వి రాజు, ఆయన గట్టిగానే ఆర్గ్యూ చేశాడు. ఈమె ఫోన్లన్నీ మెసేజ్లు అన్నీ డిలీట్ చేసేసింది, ఫార్మేట్ చేసేసింది అన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు ఏం చెప్పారంటే, మేము కూడా డిలీట్ చేస్తాం, మెసేజ్లు ఫోన్లలో పెరిగిపోతాయి కాబట్టి అందరూ చేస్తారు, అది క్రైమ్ ఎలా అవుతుంది అనేది వాళ్ళు కన్విన్స్ కాల. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే, ఈమె నిర్దోషని ఏమి సుప్రీంకోర్టు చెప్పలేదు, ఓన్లీ బెయిల్ ఇవ్వచ్చా లేదా అనేది మాత్రమే చర్చ జరిగింది. బెయిల్ ఇవ్వద్దనే దానికి వాళ్ళు చెప్పిన కారణాలు, ఎవరు ఈడీ, సిబిఐ చెప్పిన కారణాలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. రెండోది, ఈమె 5.5 నెలలుగా జైల్లో ఉండడం, మామూలుగానే 60 రోజుల్లో లేదా 90 రోజుల లోపల ఫైనల్ ఛార్జ్ షీట్ వేయాలి, వేయకపోతే డిఫాల్ట్ బెయిల్కి కూడా అర్హురాలు, ఎవరైనా అర్హులు అనమాట. ఆ యాంగిల్లో కూడా సుప్రీంకోర్టు దీన్ని కేసు మెరిట్స్ని బట్టి బెయిల్ ఇచ్చింది తప్ప దీని మీద బీజేపీ ప్రెజరు, కాంగ్రెస్ ప్రెజరు ఉందని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. క్లియర్గా సుప్రీంకోర్టు కేసు మెరిట్స్ని బట్టే ఇచ్చింది. ఎందుకంటే మొన్ననే మనకు మనీష్ సిసోడియాకి ఇచ్చింది,
మరి ఆప్ ఏమన్నా బీజేపీతో కుమ్మక్కైందా? లేదు కదా. అట్లయింటే ఇప్పుడు ఆయనకు కూడా వచ్చేయాలి కదా. కాబట్టి క్లియర్గా దీన్ని మనం సుప్రీంకోర్టుని ధిక్కరించినట్టు అవుతుంది. పొలిటికల్ ప్రెజర్తో కవితకు బెయిల్ వచ్చిందంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు కేసు మెరిట్స్ని బట్టి ఇచ్చినట్టుగానే మనకి అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.